హలో గైస్, మీరు జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? జావా, ఎస్క్యూఎల్ లాంటి కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. So in today's class, we'll discuss about Java methods. In the last class, we have discussed about the variables as well as about class creation, all these things. Now we'll discuss about methods because క్లాస్ అనేది మనకు అందులో వేరియబుల్స్ ఉంటాయి, అలాగే మెథడ్స్ ఉంటాయి. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. కాబట్టి మనకు వేరియబుల్స్ అయితే ఎంత ఇంపార్టెంట్, మెథడ్ అనేవి ఇంకా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెథడ్స్ లోనే మనం మొత్తం మన కోడింగ్ అంతా, మనం ఏదైతే లాజిక్ రాయాలనుకుంటున్నామో అదంతా ఈ జావా మెథడ్స్ లోనే మనం రాస్తాం అనమాట. సో ఏ మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో మనం ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని అందులో మనం కోడ్ రాయొచ్చు అనమాట. ఆ కోడ్ ఏంటంటే మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ని బట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రెండు నెంబర్స్ ఇన్పుట్గా వచ్చి ఆ రెండు ఇన్పుట్స్ని మనం సమ్ చేసి వాటిని అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి అనడం మన రిక్వైర్మెంట్ అవ్వచ్చు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ టూ నెంబర్స్ని యాడ్ చేసేది అది మనం ఎక్కడో చోట రాయాలి. సో లేకపోతే మన కోడ్ అనేది మనం కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ మనం అచీవ్ చేయలేం. సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పీస్ ఆఫ్ కోడ్ని మనం ఆ మెథడ్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక చిన్న మనకు ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ ఏంటి అంటే మెథడ్ అనేది మనం క్రియేట్ చేసినప్పటికీ క్లాస్లో అది కాల్ అవ్వదు. సో మనం మెథడ్ లోపల ఏదైనా కోడ్ రాసినా కూడా అది డైరెక్ట్గా కాల్ అవ్వదు. సో ఇక్కడే మనకు నార్మల్ మెథడ్కి మెయిన్ మెథడ్కి ఉన్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం క్లాస్ను రన్ చేస్తామో ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. రిమైనింగ్ మనకు అందులో 10 మెథడ్స్ ఉన్నా ఆ 10 మెథడ్స్లో మనకి ఎంత కోడ్ ఉన్నా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఓన్లీ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, రిమైనింగ్ 10 మెథడ్స్ ఉన్నాయి, అవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ అవ్వవని చెప్తున్నాం. సో అప్పుడు ఆ మెథడ్స్ ని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసుకోవచ్చు, లేదా ఒక మెథడ్ ఇంకొక మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. కాల్ చేసిన మెథడ్ మనం ఇంకొక మెథడ్ లో కాల్ చేయొచ్చు. సో వాటన్నిటిని మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు అనమాట. సో మనకు ఒక ట్రిగరింగ్ పాయింట్ అనేది ఉండాలి. అదేంటి? మనకు క్లాస్ లో మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అందులో నుంచి మనం ఇంకా ఏ క్లాస్ నైనా కాల్ చేయొచ్చు, ఆ క్లాస్ లో ఉన్నటువంటి ఏ మెథడ్ నైనా కాల్ చేయొచ్చు అనమాట. సో ఏ మెథడ్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో మనం కాల్ చేసినప్పుడు మాత్రమే మెథడ్ రన్ అవుతుంది. ఆ మెథడ్ ని కాల్ చేయకపోతే మనకు ఆ మెథడ్ ఉన్నా లేనట్లే, ఎందుకు మనకు యూజ్ అవ్వదు అనమాట. అండ్ మనకు మెథడ్స్ ఎలా ఉంటాయంటే యూ కెన్ పాస్ డేటా నోన్ యాజ్ పారామీటర్స్ ఇంటూ ఏ మెథడ్. సో కొన్నిసార్లు మనం ఒక మెథడ్ ని కాల్ చేయాలనుకున్నప్పుడు మనకు కొన్ని పారామీటర్స్, ఐ మీన్ ఇన్పుట్స్ అవసరం అవ్వచ్చు. లెట్స్ సే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకో. జనరల్ మన టర్మ్స్ లో మనకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్పుట్స్ ఏంటివి? ఒకటి మనకు ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి, ఎంత రేట్ ఉంటుందో అది కావాలి, తర్వాత టైం కావాలి. ఈ త్రీ థింగ్స్ మనకి ఇన్పుట్ కావాలి. సో ఏ ఇన్పుట్ పంపించినా, ఐ మీన్ 1 lakh అవ్వచ్చు, 2 lakh అవ్వచ్చు, 3 lakh అవ్వచ్చు, ఇన్పుట్ ఏదైనా మనం మెథడ్ లోపల రాసే లాజిక్ మాత్రం సేమ్ ఉంటుంది, బట్ ఇన్పుట్స్ చేంజ్ అవ్వచ్చు మనకు వచ్చే డేటా. సో ఇలా మనకు కొన్ని మెథడ్స్ ఇన్పుట్ తీసుకోవచ్చు, కొన్ని మెథడ్స్ ఏ ఇన్పుట్స్ లేకుండా జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్ రాయడానికి ఇవ్వచ్చు. సో మోస్ట్లీ ఏవైనా మనకు ఇన్పుట్స్ తీసుకునే మెథడ్సే రాస్తాం రియల్ టైంలో, లేకపోతే మనకు ఇన్పుట్స్ తీసుకునే మెథడ్స్ వెరీ రేర్గా రాస్తుంటాం అనమాట. సో మోస్ట్లీ 95% ఆఫ్ ద మెథడ్స్ మనకు ఇన్పుట్స్ తీసుకునే మెథడ్సే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్, మెథడ్స్ ఆర్ యూజ్ టు పర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్స్ అండ్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్ అన్న మెథడ్ అన్న మనకి ఏంటి? మనకి ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో అది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్లు మనం ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనం యూజ్ అయ్యేలాగా చేసుకోవడానికి ఈ ఫంక్షన్స్ కానీ మెథడ్ కానీ యూజ్ అవుతాయి. సో ఎందుకు మనం మెథడ్స్ యూజ్ చేయాలి? సో ఎందుకంటే టు రీయూజ్ కోడ్. అంటే మనం ఒక క్లాస్లో ఒక మెథడ్ క్రియేట్ చేసాం, ఇమాజిన్ దాన్ని పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ లో ఉంచాం. సో మనకి ఈ మెథడ్ లో రాసినటువంటి లాజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని వేరే ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఒక క్లాస్లో 10 మెథడ్స్ ఉన్నాయి, ఇంకొక క్లాస్లో 10 మెథడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను థర్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి, అందులో కూడా కొన్ని మెథడ్స్ క్రియేట్ చేయాలి. బట్ ఆల్రెడీ నాకు కావాల్సిన లాజిక్ ఆల్రెడీ క్లాస్ ఏలో ఉంది, క్లాస్ బిలో ఉంది. అప్పుడు నేను మళ్ళీ 10 మెథడ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి ఎంత అవసరమో అదే క్రియేట్ చేసుకొని రిమైనింగ్ మనకు ఆల్రెడీ క్లాస్ ఏ క్లాస్ బిలో ఉన్న మెథడ్స్ ని మనం యూస్ చేసుకోవచ్చు. రీయూజ్ ఆఫ్ కోడ్ పర్పస్ మనం ఈ మెథడ్ యూస్ చేయొచ్చు. సో మెథడ్ ని మనం కాల్ చేయొచ్చు, సేమ్ క్లాస్ లో నుంచి అయినా కాల్ చేయొచ్చు, వేరే క్లాస్ నుంచి అయినా కాల్ చేయొచ్చు. యాక్సెస్ స్పెసిఫైర్ డిఫైన్ చేసి ఉంటే మనం వేరే ప్యాకేజ్ నుంచి అయినా కాల్ చేయొచ్చు అనమాట.
జస్ట్ మనం ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మనకు థియరీ పార్ట్. సో ఇప్పుడు మనం ఒక మెథడ్ రాయాలంటే ఏ థింగ్స్ మనం ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైయర్. యాక్సెస్ స్పెసిఫైయర్ ఆర్ మాడిఫైయర్ ఈస్ ద యాక్సెస్ టైప్ ఆఫ్ ఎ మెథడ్. సో ఆ మెథడ్ యాక్సెస్ స్కోప్ మనకి ఎంత అని తెలియాలంటే మనం ఆ యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది మెథడ్ ముందు ఇస్తాం. సో ఓన్లీ సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి అంటే ప్రైవేట్. సో సేమ్ ప్యాకేజ్లో యూజ్ చేసుకోవాలంటే డిఫాల్ట్. ఒకవేళ మనం అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్ ఎప్పుడైతే మనకు రెండు క్లాసెస్ మధ్య చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్షిప్ ఉంటుందో అప్పుడు మనం ప్రొటెక్టెడ్ యూజ్ చేయొచ్చు. లేదు మనకు మొత్తం ప్రాజెక్ట్లో ఎక్కడైనా సరే మనకి ఈ మెథడ్ యూజ్ అవ్వాలి అంటే అప్పుడు మనం పబ్లిక్ అనేది యూజ్ చేస్తాం. పబ్లిక్ మెథడ్ ఈజ్ యాక్సెసిబుల్ బై ఆల్ క్లాసెస్ వెన్ వీ యూజ్ పబ్లిక్ స్పెసిఫైర్ ఇన్ అవర్ అప్లికేషన్. సో ఇది యూజ్ చేస్తే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనం పబ్లిక్ కానీ లేకపోతే ప్రైవేట్ కానీ యూజ్ చేస్తుంటాం రియల్ టైంలో. ఎందుకంటే ప్రైవేట్ అనేది సేమ్ క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి, దాని స్కోప్ వచ్చేసి బయటికి వెళ్ళకూడదు అన్నప్పుడు ప్రైవేట్ మెథడ్. మొత్తం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు పబ్లిక్ యూజ్ చేస్తాం. వెరీ రేర్ కేసెస్లో ప్రొటెక్టెడ్ డిఫాల్ట్, అది మనకు ఓన్లీ ఆ సినారియో రిక్వైర్డ్ అయితేనే మనం రెస్ట్రిక్ట్ చేస్తాం విత్ ఇన్ ప్యాకేజ్. ఆర్ఎల్స్ ఎయిదర్ ప్రైవేట్ లేకపోతే పబ్లిక్, ఈ టూ థింగ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే రిటర్న్ టైప్. సో మనం ఏదైనా ఒక కోడ్ రాసినప్పుడు దాని నుంచి మనం ఏం రిటర్న్ చేయదలుచుకున్నాం. ఒకవేళ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసాం, అప్పుడు మనం ఆ మెథడ్ నుంచి ఏం రిటర్న్ చేస్తాం, ఇంట్రెస్ట్ రిటర్న్ చేస్తాం. టూ నెంబర్స్ని సమ్ చేయమన్నాం అనుకో, సో టూ నెంబర్స్ సమ్ చేసి దాన్ని రిటర్న్ అవుట్పుట్ నాకు కావాలి అంటే ఆ టూ నెంబర్స్ని సమ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 100 200 ఉంటే వాటిని సమ్ చేసి 300ని మనం రిటర్న్ చేస్తాం. కొన్ని సినారియోస్ ఉంటాయి, నేను ఈ మెథడ్ నుంచి ఏమి రిటర్న్ చేయదలుచుకోలేదు, జస్ట్ నేను ఒక లాజిక్ ఉంది ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ కానీ లేకపోతే లాగర్స్ కానీ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఏ రిటర్న్ టైప్ మనకు అవసరం లేదన్నప్పుడు ఒకలాగా మనం డిఫైన్ చేస్తాం. మనకి ఏ రిటర్న్ టైప్ కావాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ రిటర్న్ టైప్ని మనం డిఫైన్ చేస్తాం. రిటర్న్ టైప్ నథింగ్ బట్ డేటా టైప్ అనమాట. సో ఈ పర్టికులర్ మెథడ్ నుంచి నాకు డబుల్ వాల్యూ వస్తుందంటే పబ్లిక్ డబుల్ అని డిఫైన్ చేస్తాం. లేదు నేను ఈ మెథడ్ నుంచి స్ట్రింగ్ రిటర్న్ చేయాలనుకుంటే పబ్లిక్ స్ట్రింగ్. లేదు ఈ మెథడ్ నుంచి నేను ఏమీ రిటర్న్ చేయొద్దు అనుకుంటున్నాను, ప్లెయిన్ గా నాకు కావాలి అంటే సో వాయిడ్, పబ్లిక్ వాయిడ్. పబ్లిక్ వాయిడ్ అని ఇచ్చేస్తే మనకి ఈ మెథడ్ నుంచి ఏమీ రిటర్న్ అవ్వదు. ఒకవేళ నువ్వు ఏదైనా రిటర్న్ చేయాలని చూసినా ఎర్రర్ అనేది మనకు డిస్ప్లే ఇస్తుంది, ఎందుకంటే మనం వాయిడ్ అని డిఫైన్ చేసాం కాబట్టి. సో ఒకవేళ మనం ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్, సో పబ్లిక్ ఇంటీజర్, అప్పుడు మనం ఈ మెథడ్ నుంచి ఇంటీజర్ మాత్రమే రిటర్న్ చేయాలి. వేరే ఏది రిటర్న్ చేసినా కూడా మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా చూసాం, ఇంట్ అని ఇచ్చేసి మనం డబుల్ వాల్యూ ఇచ్చినా టైప్ మిస్ మ్యాచ్ వస్తుంది, స్ట్రింగ్ అని ఇచ్చేసి క్యారెక్టర్ ఇచ్చినా టైప్ మిస్ మ్యాచ్ వస్తుంది. కాబట్టి మనం మెథడ్ లో ఏమైతే డిఫైన్ చేసి ఉంటామో రిటర్న్ టైప్ పైన స్కెల్టన్ లో, కింద మనం మెథడ్ లో రిటర్న్ చేసేటప్పుడు కూడా యాజ్ యూజువల్ అదే వాల్యూని మనం రిటర్న్ చేయాలి. సో ఈ టూ థింగ్స్ మనకు వెరీ ఇంపార్టెంట్. ఒకటి యాక్సెస్ స్పెసిఫైర్ ఏది, దాని తర్వాత రిటర్న్ టైప్ ఏది. దాని తర్వాత ఆబ్వియస్లీ మనకు మెథడ్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో ఎలాగైతే మనం వేరియబుల్స్కి నేమ్ ఇచ్చామో మెథడ్ కూడా ఒక నేమ్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ మెథడ్ని మనం ఎక్కడైనా కాల్ చేయాలనుకున్నప్పుడు మనకి ఆ, ఏది మనం యూజ్ చేయాలంటే ఆ మెథడ్ నేమ్ యూజ్ చేసుకొని కాల్ చేస్తాం అనమాట. సో మెథడ్ నేమ్ ఏదైతే మనకు యూనిక్ నేమ్ ఉండాలి, అంటే ఆల్రెడీ మనకు మెథడ్ నేమ్ ఉంటే యూజ్ చేస్తే సేమ్ మెథడ్ నేమ్ యూజ్ చేయకూడదు, మనకు డూప్లికేట్ అనే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇది మనకు కరెక్ట్ గా మనం ఏదైతే మెథడ్ లో చేయాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ నేమ్ ఇవ్వడమే బెటర్. ఇందాక నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాం, సో అప్పుడు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అనే మెథడ్ నేమ్ ఇవ్వచ్చు. సమ్ అని ఉన్నప్పుడు సమ్, లేదా యాడ్ టూ నెంబర్స్, సమ్ టూ నెంబర్స్, మల్టిప్లై నెంబర్స్, యాడ్ నెంబర్స్, సో ఇలా మనం ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అకౌంట్ క్రియేషన్ ఒక మెథడ్ నేమ్ ఇవ్వచ్చు, లేదా లోన్ క్యాలిక్యులేషన్, లోన్ డిస్బర్స్మెంట్, ఈఎంఐ క్యాలిక్యులేషన్, ఇలా మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. బట్ మెథడ్ నేమ్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న రూల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. మనం వేరియబుల్ ఎలాగైతే స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేసామో మెథడ్ కూడా స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. బట్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అనేది టూ వర్డ్స్, సో అప్పుడు క్యాలిక్యులేట్ అనేది స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ అనేది క్యాప్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. సో అలా మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి పారామీటర్ లిస్ట్. సో ఇందాక చెప్పినట్లు మనకు ఒక్కొక్కసారి ఇన్పుట్స్ అనేవి అవసరమై ఉంటాయి. సో అప్పుడు మనం పారామీటర్స్ లిస్ట్ లో మన ఈ మెథడ్ లో ఎన్ని పారామీటర్స్ అవసరమై ఉన్నాయి అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క పారామీటర్ ఇచ్చేసి దాని డేటా టైప్ ఆ వేరియబుల్ డేటా టైప్ వేరియబుల్, అలా మనం ఎన్ని వేరియబుల్స్ ఇన్పుట్ వస్తాయి అనుకుంటే అన్ని వేరియబుల్స్. ఎప్పుడైతే మనం ఈ మెథడ్ ని కాల్ చేస్తామో సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ విత్ సేమ్ డేటా టైప్ మనం
కాల్ చేయాలి, లేకపోతే మనకు మెథడ్ అనేది ఐడెంటిఫై అవ్వదు. నెక్స్ట్ మనం ఏదైతే మెథడ్ రాయాలనుకుంటున్నామో ఆ మెథడ్ బాడీ అనేది డిస్ప్లే చేయాలి. సో లెట్స్ సే ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. సో బై డిఫాల్ట్ మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది. సో జనరల్ గా మెయిన్ మెథడ్ కు స్టాటిక్ అని ఉంటుంది. మనం స్టాటిక్ వేరియబుల్ గురించి చెప్పుకున్నప్పుడు స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి చెప్పుకుందాం. సో ప్రస్తుతానికి దీన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ కూడా మనం గమనిస్తే పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైర్, తర్వాత వాయిడ్ అనేది రిటర్న్ టైప్. దీని నుంచి మనం ఏం రిటర్న్ చేయట్లేదు. మెయిన్ అనేది మెథడ్ నేమ్. సో దీని లోపల స్ట్రింగ్ అర్రే అనేది మనకు ఇన్పుట్ గా వస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మెయిన్ మెథడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. మెయిన్ అనేది మెయిన్ మెథడ్ నేమ్. దీనికి వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి స్ట్రింగ్ అర్రే అనేది మనకు అవుట్ ఇన్పుట్ లాగా తీసుకుంటాం. సో ఇది పారామీటర్స్ లిస్ట్ అనుకోవచ్చు. సో మనం మెయిన్ మెథడ్ పక్కన పెట్టేసి ఒక ప్రాపర్ నార్మల్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం, బేసిక్ వన్. సో పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇస్తాను. మనం మెథడ్ డిఫైన్ చేసినప్పుడు రిటర్న్ టైప్ ఉండాలి. సో ఫస్ట్ దానికి నేను ఏం రిటర్న్ చేయట్లేదు, వాయిడ్ అని ఇచ్చేసాను. ప్రింట్ మెథడ్ నేమ్ ఇచ్చాను. నేను వేరియబుల్స్ కూడా ఏం తీసుకోవట్లేదు, సింపుల్ గా ఇలా రాశాను. సో ఇందులో ఏదైనా కోడ్ రాయాలి కాబట్టి మనం ఫస్ట్ ప్రింట్ మెథడ్. సో ఈ స్కెల్టన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఒక యాక్సెస్ స్పెసిఫైర్ మెన్షన్ చేసాం, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, తర్వాత ఈ బ్రాకెట్ అనేది ఇంపార్టెంట్. ఇదే మనకు మెథడ్స్ అన్నిట్లోకి యూజ్ చేసేది. ఇందులోనే మనం పారామీటర్స్ కూడా పాస్ చేస్తాం. సో ప్రస్తుతానికి పారామీటర్స్ పాస్ చేయట్లేదు కాబట్టి ఎంటీ బ్రేసెస్ ఇచ్చాం. సో ప్రతి మెథడ్ క్రియేట్ చేసిన ప్రతిసారి మనకి బ్రేసెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఈ మెథడ్ స్టార్ట్ అయింది, మనం లోపల కోడ్ రాస్తున్నామని చెప్పడానికి ఇలా కర్లీ బ్రేస్ అనేది స్టార్ట్ చేస్తాం, దాన్ని ఎండ్ చేస్తాం. సో క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మనకు కర్లీ బ్రేసెస్ వస్తాయి, ఎందుకంటే వేరియబుల్స్ మెథడ్స్ అన్ని కర్లీ బ్రేసెస్ లో మాత్రమే డిఫైన్ చేయాలి. అవుట్ సైడ్ కర్లీ బ్రేసెస్ మనం డిఫైన్ చేయడానికి లేదు. సేమ్ వేలో ఈ మెథడ్ లో రాయాల్సినటువంటి కోడ్ అంతా మనం ఈ కర్లీ బ్రేసెస్ లోనే డిఫైన్ చేయాలి. సో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెథడ్ డిఫైన్ చేయడానికి లేదు. సో ఈ మెథడ్ లో ఏం కోడ్ రాయాలనుకుంటున్నామో అదంతా ఈ కర్లీ బ్రేసెస్ లోపలనే మనం డిఫైన్ చేయాలి. సో ఇప్పుడు ఉంది. అండ్ నేను మెయిన్ మెథడ్ లో కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాను, జస్ట్ ఫర్ అవర్ రెఫరెన్స్. మెయిన్ ప్రింట్. సో ప్రస్తుతానికి నేను ఈ ప్రింట్ అనే మెథడ్ని ఎక్కడ కాల్ చేయట్లేదు. అండ్ మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం, మెథడ్ని అంటిల్ అన్లెస్ మనం కాల్ చేసే వరకు అందులో ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ మెయిన్ మెథడ్ మాత్రం బై డిఫాల్ట్ రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో ఎలా ప్రింట్ స్టేట్మెంట్స్ వస్తాయో చూద్దాం. సో మెయిన్ మెథడ్ లో ఉన్నటువంటి ప్రింట్ వచ్చింది, బట్ మనకు ప్రింట్ మెథడ్ లో ఉన్నటువంటి ప్రింట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే మెయిన్ మెథడ్ బై డిఫాల్ట్ కాల్ అవుతుంది. సో అందుకని ఈ ప్రింట్ వచ్చింది. బట్ ఈ ప్రింట్ అనే మెథడ్ అంటిల్ అన్లెస్ మనం కాల్ చేసే వరకు కాల్ అవ్వదు కాబట్టి సో దీన్ని కాల్ చేయాలంటే ఈ మెథడ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న వేరియబుల్స్ అలాగే మెథడ్స్ అన్ని మనం యాక్సెస్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ గా ఎం డాట్ అని ఇవ్వగానే మనకి ఇందులో ఉన్నటువంటి ప్రింట్ స్టేట్మెంట్ అనేది కాల్ చేస్తున్నాం. సో ఎక్స్టర్నల్ గా మనం ప్రింట్ మెథడ్ ని ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు కాల్ అయింది. సో ప్రీవియస్ గా అది కాల్ అవ్వలేదు, ఇప్పుడు కాల్ అయింది ఎందుకంటే మనం ఎక్స్ప్లిసిట్ గా ఆ మెథడ్ ని కాల్ చేసాం కాబట్టి. సో ఇది ఒక బేసిక్ మెథడ్. లెట్స్ సే నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఈసారి రిటర్న్ టైప్ వచ్చేసి మనకు ఏదైనా ఇంటీజర్ ఇచ్చేసి 2 నెంబర్స్ యాడ్ చేద్దాం బై టేకింగ్ 2 నెంబర్స్ యాజ్ పారామీటర్స్. పబ్లిక్ ఇంటీజర్ సమ్ ఇంట్ ఏ ఇంట్ బి. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ మెథడ్ కి సో ఈ పర్టికులర్ మెథడ్ లోకి 2 పారామీటర్స్ వస్తాయి అని చెప్తున్నాను. సో మనం ఆ పారామీటర్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇంట్ సి ఒక కొత్త పారామీటర్ తీసుకొని ఏ ప్లస్ బి క్రియేట్ చేసి రిటర్న్ సి. సో ఈ పర్టికులర్ కోడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం రిటర్న్ ఇంటీజర్ అని ఇచ్చాం. రిటర్న్ టైప్ అంటే ఖచ్చితంగా ఈ మెథడ్ నుంచి మనం ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయడానికి మనం జావా మెథడ్స్ లో యూస్ చేసే కోడ్ వచ్చేసి రిటర్న్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. అండ్ మనకు ఇంటీజర్ నే రిటర్న్ చేయాలి. ఒకవేళ నేను దీన్ని డబల్ గా తీసుకొని డబల్ ని రిటర్న్ చేయాలని చూస్తే నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, టైప్ మిస్ మ్యాచ్.
కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబల్ టు స్ట్రింగ్. ఎందుకంటే మనం ఇక్కడ ఇంటీజర్ రిటర్న్ చేస్తామని చెప్తున్నాం, బట్ ఇక్కడ మనం అది చేయకుండా డబల్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి అది రాంగ్. కాబట్టి సో ఇంటీజరే రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఈ మెథడ్ లో మనకు ఏం చేసాం, టూ ఇంటీజర్స్ ని ఇన్పుట్ గా తీసుకున్నాం. ఆ టూ ఇంటీజర్స్ ని ఒక యాడ్ చేసి ఒక కొత్త ఇంటీజర్ లోకి యాడ్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి డిఫైన్ అయింది. ఇప్పుడు ఈ మెథడ్ ని మనం ఎలా కాల్ చేస్తాం? సో ఎం డాట్, ఇక్కడ బాగా గమనిస్తే మనకు సమ్ అని ఒకటి సజెషన్స్ లో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది టూ నెంబర్స్ ని మనకి ఇన్పుట్ లాగా తీసుకుంటుంది. సో 100, 200. ఈ పర్టికులర్ మెథడ్ మనకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. కావాలంటే మనం ఆ వాల్యూని ఇంటీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు టెంపరీ కావాలంటే. ఎందుకంటే దీని నుంచి రిటర్న్ వస్తుంది కాబట్టి 100 ప్లస్ 200 300 ఇది ఈ మెథడ్ రిటర్న్ చేసింది, దాన్ని మనం స్టోర్ అయినా చేసుకోవచ్చు. సో ఆ వాల్యూని డిస్ప్లే చేసి చూపిస్తాను. సో 300, ఎందుకు 100 ప్లస్ 200 300 అయింది. సో ఒకవేళ మనం ఈ కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఇస్తే మనం ఆ మెథడ్ ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది అనమాట. అది చిన్న షార్ట్ కట్ మనకి. సో ఈ సమ్ అనే ప్లేస్ కు వచ్చేసింది, ఎందుకంటే ఈ మెథడే కాల్ అవుతుంది అనమాట. ఒకవేళ నేను అక్కడ టూ పారామీటర్స్ తీసుకుంటుంది, ఓన్లీ ఒక పారామీటరే పంపిస్తున్నాను, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఒక పారామీటర్ తో ఉండే సమ్ అనే మెథడ్ మనం క్రియేట్ చేయలేదు, మనం టూ పారామీటర్స్ తో ఉన్న సమ్ క్రియేట్ చేశాం కాబట్టి సో ఈ మెథడ్ లేదు అని చెప్తుంది అనమాట. ద మెథడ్ సమ్ ఇన్ ద మెథడ్ క్లాస్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇంటూ. సో టూ ఆర్గ్యుమెంట్స్ ఉన్నటువంటి మెథడ్ వన్ ఆర్గ్యుమెంట్ ఉన్నదానికి సెట్ అవ్వదు కాబట్టి మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. అందుకే మనం అక్కడ పారామీటర్స్ ఇన్పుట్ ఎన్నైతే డిఫైన్ చేసి ఉంటామో కాల్ చేసేటప్పుడు అన్నే పారామీటర్స్ మనం ఇన్పుట్ గా ఇచ్చి కాల్ చేయాలి, లేకపోతే మనకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ డిఫికల్టీని అవాయిడ్ చేయడానికి మనకు ఊప్స్ లో మెథడ్ ఓవర్ లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అది వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇంకా క్లియర్ గా. సో ఇవి మనం బేసిక్ గా మెథడ్స్ క్రియేట్ చేసేది. సో నార్మల్ మెథడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైర్ అనేది కన్ఫర్మ్ ఏదైనా ఇవ్వాలి, అండ్ రిటర్న్ టైప్ అనేది కన్ఫర్మ్. రిటర్న్ టైప్ ఇవ్వకుండా మనం మెథడ్ క్రియేట్ చేసినా మనకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ కంపైలర్ అండర్స్టాండ్ చేసుకోలేదు ఇది ఏం రిటర్న్ చేస్తుంది అనేసి. సో అందుకని రిటర్న్ ఇచ్చాం. అండ్ మెథడ్ నేమ్ ఇచ్చేసి మనకు ఇన్పుట్ పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ పాస్ చేస్తాం. ఒకవేళ ఇన్పుట్ పారామీటర్స్ లేకపోతే మనం ఎంప్టీ మెథడ్ డెఫినేషన్ లో అలాగే కర్లీ బ్రేసెస్ ఉంచుతాం. సో ఇలా మనకు కావాల్సిన ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న ప్రతి మెథడ్ ని మనం కాల్ చేయొచ్చు. ఇంకొక సినారియో ఏంటంటే మనం ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్ ని ఎలా కాల్ చేస్తాం. లెట్స్ సే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది. ఆ, ఒక ప్రైవేట్ మెథడ్ క్రియేట్ చేస్తాను ఈసారి, ఎందుకంటే మనం ప్రైవేట్ మెథడ్ ని ఓన్లీ ఈ క్లాస్ లో మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇంట్ లేదా జస్ట్ వాయిడ్ ప్రింట్ నంబర్స్. సో ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను. సో ఇది జస్ట్ వాయిడ్ మెథడ్, మనకి ఎటువంటి రిటర్న్ లేదు. సో నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సమ్ అనే మెథడ్ లో మనకు టూ వేరియబుల్స్ వస్తున్నాయి. వాటిని సమ్ చేయడానికంటే ముందు నేను వాటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఏ వాల్యూస్ ఉన్నాయి ప్రింట్ చేసి తర్వాత వాటిని సమ్ చేసి రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ నేను ఇక్కడైనా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది రాయొచ్చు. బట్ నేను ఇక్కడ ఈ లాజిక్ ని డిస్టర్బ్ చేయకోకుండా ఒక మెథడ్ క్రియేట్ చేసి ఆ వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి దాన్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటాను. సో కాల్ చేయాలంటే సేమ్ క్లాస్ లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. ఇంకొకటి మనకి ఇక్కడ కలర్స్ ను బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే గ్రీన్ కలర్ ఉంటే పబ్లిక్, సో ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు అనేసి. బట్ ఇలా రెడ్ కలర్ ఉంటే మాత్రం అది ప్రైవేట్. ప్రైవేట్ అంటే వెరీ రెస్ట్రిక్టెడ్ కాబట్టి మనకు రెడ్ కలర్ డిస్ప్లే వస్తుంది. పబ్లిక్ అనేది మనకి ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి జనరల్ టర్మ్స్ లో గ్రీన్ కలర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ మెథడ్ కాల్ చేసి ఏ కమా బిని ఫైండ్ పాస్ చేస్తున్నాను. అండ్ ఈ ప్రైవేట్ నెంబర్స్ నేను మెయిన్ మెథడ్ లో కాల్ చేయను, మెయిన్ మెథడ్ లో ఓన్లీ సమ్ మెథడ్ నే కాల్ చేస్తాను.
సో వాళ్ళ కంట్రోలర్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేసి ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఇంటర్నల్ గా ఇది ఈ మెథడ్ కాల్ చేసి ఏ కమా బి వాల్యూస్ డిస్ప్లే చేసి తర్వాత ఇంట్ సి రిటర్న్ సి అనే ఈ పర్టికులర్ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూద్దాం ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వస్తుందో. సో ఇక్కడ ఇంకా మన అండర్స్టాండింగ్ కోసం బిఫోర్ ప్రైవేట్ మెథడ్ కాల్, సో అంటే కంట్రోలర్ మనకి ఎలా రన్ అవుతుంది వన్ బై వన్ అనేసి ఇక్కడ తెలుస్తుంది, ఆ మెథడ్ కాల్ అవ్వడానికంటే ముందు, మెథడ్ కాల్ అయిన తర్వాత. సో జస్ట్ ఈ క్లాస్ను రన్ చేస్తాను. సో ఫస్ట్ ఆబ్వియస్లీ మనకు మెయిన్ మెథడ్లో ఉన్నటువంటి ప్రింట్ ఎగ్జిక్యూట్ అయింది. ఆ ప్రింట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ అనే మెథడ్లో మనం ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ రాసి ఉంటామో, సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ప్రింట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెథడ్కే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సమ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. సమ్ అనే మెథడ్ కాల్ అయిన తర్వాత బిఫోర్ ప్రైవేట్ మెథడ్ కాల్, సో ఈ పర్టికులర్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ప్రింట్ నెంబర్స్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో తర్వాత కంట్రోల్ ఈ మెథడ్కి వెళ్ళేసి ఈ టూ వేరియబుల్స్ ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, ఏ లైన్ దగ్గరికి అయితే ఉంటుందో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్ ప్రైవేట్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఆ రెండు సమ్ అనేది మనకు మెయిన్ మెథడ్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ మెయిన్ మెథడ్ నుంచి నేను సమ్ అనే మెథడ్ ని కాల్ చేశాను, సమ్ అనే మెథడ్ నుంచి నేను ప్రింట్ నెంబర్స్ అనే మెథడ్ ని కాల్ చేశాను. సో దాని తర్వాత మళ్ళీ రిమైనింగ్ స్టెప్స్ అంతా యాజ్ యూజువల్ గా రన్ అవుతాయి. ఒకవేళ ఈ మెథడ్ నేను కాల్ చేయలేదు, జస్ట్ కమెంట్ చేసేస్తే నాకు అందులో ఉన్నటువంటి ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే మనం ఆ మెథడ్ ఎక్కడ కాల్ చేయలేదు కాబట్టి. సో సింపుల్ గా ఫస్ట్ ప్రింట్ బిఫోర్ ప్రైవేట్ ఆఫ్టర్ ప్రైవేట్ 300, ఎందుకంటే మనం ఈ మెథడ్ ని కాల్ చేయట్లేదు, ఓన్లీ కాల్ చేస్తే మాత్రమే అది మనకు రన్ అవుతుంది అనమాట. అండ్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ మనం మెయిన్ మెథడ్ లో కాకుండా ఇంకా వేరే ఏ మెథడ్ లో కాల్ చేస్తున్నా మనకు ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ సేమ్ క్లాస్ లోకి వస్తాయి కాబట్టి బై డిఫాల్ట్ మనం వాటిని కాల్ చేయొచ్చు. ప్రింట్ మెథడ్ ని సమ్ లో కాల్ చేయొచ్చు, సమ్ మెథడ్ ని ప్రింట్ లో కాల్ చేయొచ్చు. సో ఏ మెథడ్ ని ఎక్కడైనా కాల్ చేయొచ్చు వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఒకే క్లాస్ లో ఉన్నప్పుడు. సో అందుకే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేసాం ప్రింట్ నెంబర్స్ ని. సో ఇలా మనకు మెథడ్ ఇన్సైడ్ మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు అనమాట.